చిన్ని మేడం గారు, Yes? చిన్నారి సారు గారు, చెప్పండి. యేసుని నమ్మిన వారు నిత్య జీవం పొందుతారు. Is it? హాయ్ పిల్లలు, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా BLM ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిగింది. బైబిల్ లెర్నింగ్ మెమరీ వర్సెస్ BLM ప్రోగ్రాం మన ఊరిలో 2 days జరిగింది. ఈసారి మన అంశం మీకు తెలుసుగా, ప్లాంటింగ్ గాడ్స్ వర్డ్ అనగా వాక్యాన్ని నాటడం. మరి ఈ 2 రోజులు ప్రోగ్రాం ఎలా జరిగిందో చూడాలని ఉందా? కమాన్.
పిల్లలు చెప్పడం మర్చిపోయా. కొత్తగా వర్షిప్ సాంగ్ కూడా రాయడం జరిగింది. కాని కొన్ని కారణాల వలన సమయానికి అందించలేకపోయాము. కాని ఈ వీడియో ద్వారా ప్రభు యేసు నామంలో సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. నేర్చుకుంటారు కదూ. వాక్యమే నా హృదయంలో నాటబడి
ప్రియమైన నా చిన్న పిల్లలారా, మీ అందరికీ నా ప్రేమతో కూడిన వందనములు. నేను పౌలును. నేను ఈరోజు మీ ముందుకి దేవుని వాక్యాన్ని నాటిన వాడిగా వచ్చాను. మీరు BLN ద్వారా ఈ 2 రోజులు దేవుని వాక్యాన్ని మీ మనసులో నాటుకున్నారని విని చాలా సంతోషిస్తున్నాను. పిల్లలారా, దేవుని వాక్యాన్ని నాటడం సులభం కాదు. నేను ఈ వాక్యాన్ని నాటడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. నేను ఓడలో ప్రయాణించాను. కొన్నిసార్లు సముద్రంలో ఓడలు పగిలిపోయాయి. రాత్రంతా నీళ్ళలోనే గడిపిన రోజులున్నాయి. నేను పలుమార్లు జైళ్ళకు వెళ్ళాను. చీకటి గదుల్లో చెయ్యి కాలు గొలుసులతో బంధించబడ్డాను. అయినా నేను అక్కడే దేవుని వాక్యాన్ని పాడుతూ ప్రకటించాను. పిల్లలారా, కొన్నిసార్లు నేను ఒంటరిగా మారిపోయాను. నాతో ఉన్నవారు నన్ను వదిలేశారు, కానీ నేను ఒంటరిగా లేను. ప్రభు యేసు నాతో ఉన్నాడు. నేను రాళ్ళతో కొట్టబడ్డాను. చనిపోయిన వాడినని అనుకొని నన్ను బయట పడేశారు, కానీ దేవుడు నన్ను లేపాడు. మళ్ళీ నేను వాక్యాన్ని నాటాను. నేను అంతులేని ప్రయాణాలు చేశాను. పట్టణం నుండి పట్టణానికి, గ్రామం నుండి గ్రామానికి దేవుని వాక్యాన్ని నాటడానికి వెళ్ళాను. ఎందుకంటే పిల్లలారా, నాకు ఒక విషయం బాగా తెలుసు. నేను వాక్యాన్ని నాటితే దేవుడే దానికి పెరుగుదల ఇస్తాడు. చివరికి పిల్లలారా, నేను ప్రభు కోసమే హతసాక్షిగా మారాను. నా జీవితం పోయినా సరే దేవుని వాక్యం నిలవాలని కోరుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెబుతున్నాను. మీరు చిన్నవాళ్ళైనా మీ హృదయాల్లో నాటిన వాక్యం రేపటి రోజు పెద్ద చెట్టుగా మారుతుంది. అందుకే పిల్లలారా, మీ హృదయాల్లో అబద్ధం కాదు, సత్యాన్ని నాటండి. ద్వేషాన్ని కాదు, ప్రేమను నాటండి. పాపాన్ని కాదు, దేవుని వాక్యాన్ని నాటండి. దేవుని వాక్యాన్ని నాటిన పిల్లలు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టులా ఎదుగుతారు. నా ప్రార్థన మీకోసం ఇదే. ఓ ప్రభువా, ఈ పిల్లల హృదయాల్లో నాటబడిన నీ వాక్యాన్ని నీవే పెంచుము. వారు నీ కోసం నిలబడే పిల్లలుగా ఎదుగునట్లు చేయుము. ఆమేన్. ఇదిగో పిల్లలు, ఇప్పుడు నేను పరలోకంలో యేసు ప్రభువుతో ఉన్నాను. మీరు కూడా ఇక్కడికి రావాలని చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను. తప్పక వస్తారు కదూ?